పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి కీలకమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చింది ఆర్టీవీ. పాస్టర్ ప్రవీణ్ మరణం హత్య లేకపోతే ప్రమాదమా? ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఇదిగోండి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఆర్టీవీ చేతిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ని మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా. ఓన్లీ ఆన్ ఆర్టీవీ. ఆర్టీవీ చేతిలో ఫస్ట్ ఆన్ మీరు చూడడం జరుగుతోంది ఆ రిపోర్ట్కి సంబంధించి. ప్రవీణ్ పోస్ట్ మార్టంలో సంచలన విషయాలున్నాయి. ప్రవీణ్ ది ప్రమాదం ఏంటో తేల్చారు డాక్టర్లు. పాస్టర్ ప్రవీణ్కు గాయాలకు సంబంధించి అవును పాస్టర్ ప్రవీణ్ గాయాలకు ప్రమాదమే కారణమంటూ రిపోర్ట్లో చెప్పుకొచ్చారు. పై పెదవి దవడపై లోతైన గాయాలున్నట్లు గుర్తించారు. ఇక దవడ ఎముకలు విరగడంతో ఎడమ చెవి నుంచి రక్తస్రావం అయిందంటూ చెప్పుకొచ్చారు. తుంటిపై కాలిన గాయాలున్నట్లు రిపోర్ట్లో వెల్లడించారు. అధిక మోతాదులో మద్యం సేవించడంతోనే ప్రమాదం జరిగిందా? ఈ అంశానికి సంబంధించి కూడా కీలకమైన అంశాలను దీంట్లో పేర్కొనడం జరిగింది. హత్య జరిగినట్లు శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెల్లడైందా? దాంతోపాటు మోకాలు మోచేతిపై గాయాలున్నాయా? ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్లో వన్ బై వన్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఒక్కొక్క రిపోర్ట్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోని ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీంట్లో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు డాక్టర్లు. ముందుగా ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ అంటూ ప్రారంభించిన పరిస్థితి. ఆ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్లో నేను మొత్తం రిపోర్ట్ అంతా నేను మీకు ఆన్ స్క్రీన్ చూపించడం జరుగుతోంది. దాంతోపాటు కొన్ని కీలకమైన అంశాలు మాత్రమే నేను ఇక్కడ టచ్ చేయబోతున్నాను. ఆ తర్వాత దీనికి సంబంధించి గెస్ట్ కూడా జాయిన్ అయి ఉన్నారు నాతో పాటు. గెస్టుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి ఇక్కడ సీరియస్ క్యావిటీస్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో an order like alcohol is not apparent in the body cavities అంటూ ఇక్కడ అంశాన్ని మనం చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను మీ కళ్ళెదురుకుండానే హైలైట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి నేను హైలైట్ చేస్తున్న ప్రాంతాన్ని మీరు చూడొచ్చు. ఇదిగోండి an order like alcohol is not apparent in the body cavities. నేను ఎక్కువ హైలైట్ చేయడం వల్ల మీకు ఇక్కడ కనిపించట్లేదు. సో అందుకే నేను చాలా లైట్గా చేసే ప్రయత్నం చేస్తున్నాను. దాంతోపాటు నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు సీరియస్ క్యావిటీస్, నెక్ ఆర్గాన్స్, హార్ట్, అలాగే వాస్కులర్ సిస్టమ్, లంగ్స్ అంటూ ప్రతి అంశాన్ని దీంట్లో ప్రస్తావిస్తున్న పరిస్థితి. కాస్త జూమ్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. నో ఇష్యూస్, జూమ్కి వెళ్దాం. ఎందుకంటే కనుక ఇక్కడ లివర్కి సంబంధించి మాట్లాడే సందర్భంలో ఇక్కడ కొన్ని అంశాలు, అలాగే ప్యాంక్రియాస్కి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తున్నాయి. దాంతోపాటు గ్యాస్ట్రో ఇంటెస్టైనియల్ సిస్టమ్ ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇక్కడ మళ్ళీ హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి దెర్ ఈజ్ నో సస్పీషియస్ అంటూ ఇక్కడ మీరు గమనిస్తే దెర్ ఈజ్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఇన్ ద స్టమక్. దెర్ ఈజ్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఇన్ ద స్టమక్ అంటూ చెబుతున్న పరిస్థితి. గ్యాస్ట్రో ఇంటెస్టైనియల్ సిస్టమ్కి సంబంధించి అఫ్కోర్స్ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, బట్ కొన్ని అంశాలను ఇక్కడ టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం ఇన్ డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించి మీరు చూస్తే కనుక దెర్ ఈజ్ ఏ ఫ్రాక్చర్ ప్రెజెంట్ ఇన్ బేస్ ఆఫ్ స్కల్ మెన్షన్ ఇన్ ఇంజర్ నెంబర్ 2. ఇక్కడ ఉంది. అంటే చాలా పాయింట్లు ఉన్నాయి, బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్గా మనకు అర్థమయ్యే పాయింట్లను మాత్రమే నేను ఇక్కడ హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి దెర్ ఈస్ అ ఫ్రాక్చర్ ప్రెజెంట్ ఇన్ ద బేస్ ఆఫ్ ద స్కల్ మెన్షన్ ఇన్ ద ఇంజ్యూర్డ్ నెంబర్ 2 అంటూ కూడా ఇక్కడ ఇంకో అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ ఒపీనియన్ యాజ్ టు కాజ్ ఆఫ్ డెత్ అంటూ మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒకసారి కాస్త జూమ్కి వచ్చే ప్రయత్నం చేయండి. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ బిట్వీన్ 1-2 days ప్రియోర్ టు ద పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అంటూనే పెండింగ్ డ్యూ టు టాక్సికాలజీ రిపోర్ట్ ఫ్రమ్ ద RFSL విజయవాడ అండ్ మరికొన్ని ఒక రిపోర్ట్ని ప్రస్తావిస్తూ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అంటూ ఒపీనియన్ యాజ్ టు కాజ్ ఆఫ్ డెత్ అనే అంశానికి సంబంధించి ఇలా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ డాక్యుమెంట్కి నేను వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా దీంట్లో ఫైనల్ ఒపీనియన్ ఆన్ కాజ్ ఆఫ్ డెత్. ఫైనల్ ఒపీనియన్ ఇదిగోండి మీరు చూడొచ్చు. ఫైనల్ ఒపీనియన్ అంటూ కూడా ఇక్కడ ఉంది. ఫైనల్ ఒపీనియన్ ఆన్ ద కాజ్ ఆఫ్ ద డెత్ అంటూ ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితుల్లో ఇక్కడ మీరు గమనిస్తే చాలా కీలకమైన పాయింట్
అసలు మిస్ కావద్దు. నేను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే హైలైట్ చేసినప్పుడు కాస్త ఆ లెటర్ మిస్ అవుతుంది కాబట్టి ఒకసారి చూడండి. On reviewing the case in the light of post-mortem findings and chemical analysis report of deceased Praveen Kumar Pagadala, son of Chinnabbai, our details and Cheptuni, we are the final opinion cause of the death to be the best of our knowledge, and belief is due to ఇక్కడ నేను కాస్త పేపర్ డౌన్ చేసి హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. అంటే ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అనుమానాలకు సంబంధించి కావచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే కనుక ఇదిగో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇదిగో కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడి నుంచి. ఇదిగో బిలీఫ్ ఈజ్ డ్యూ టు head injury and other multiple injuries associated with the consumption of the ethyl alcohol. ఇదిగో ఇంకొకసారి I reiterate, head injury and other multiple injuries associated with the consumption of the ethyl alcohol. Head injuries అలాగే ఇతర మల్టిపుల్ ఇంజరీస్ అసోసియేటెడ్ అయి ఉన్నాయి కన్సంప్షన్ ఆఫ్ ఈథైల్ ఆల్కహాల్ అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. నోట్, ఇక నోట్లో ఈథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ విస్రా బై ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇది కీలకమైన డాక్యుమెంట్గా మాట్లాడుకోవచ్చు ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. కీలకమైన డాక్యుమెంట్ ఇది. ఫైనల్ ఒపీనియన్ అంటూ మీరు చూడొచ్చు. ఫైనల్ ఒపీనియన్ ద కాజ్ ఆఫ్ ద డెత్ అంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇది కీలకమైన పాయింట్ కింద మాట్లాడుకున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఇగో మీరు చూడొచ్చు, వెదర్ ద ఇంజరీస్ మెన్షన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. వెదర్ ద ఇంజరీస్ మెన్షన్డ్ ఇన్ ద అటాప్సీ రిపోర్ట్ వాజ్ సస్టైన్డ్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ అని క్వశ్చన్స్ అందించినప్పుడు ఓకే ఇక్కడ మీరు చూస్తే రిప్లై, ఈ క్వశ్చన్కి సమాధానం there is a possibility that the injuries mentioned in the autopsy report was sustained due to road accident. There is a possibility that the injuries mentioned in the autopsy report was sustained due to the road accident. ఇక్కడ మనకి కాస్త చెప్తున్న పరిస్థితి అనే అనుకోవాలి. ఇక్కడ నుంచి నెక్స్ట్ రిపోర్ట్కి వెళ్ళి ప్రయత్నం చేసినప్పుడు ఇదిగోండి అటాప్సీ రిపోర్ట్, ప్రిలిమినరీ రిపోర్ట్. ఇక్కడ దీంట్లో ఇదంతా కూడా డీటెయిల్స్ దాంతో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తూనే సెకండ్ డాక్యుమెంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ పోస్ట్ మార్టం చేంజెస్, సైన్స్ ఆఫ్ డెత్ అంటే ఇక్కడ చెప్తున్న తర్వాత ఇంజరీస్కి సంబంధించి మీరు చూడొచ్చు ఏకంగా 18 ఇంజరీస్కి సంబంధించి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఇంజరీస్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడెక్కడ ఏ ఇంజరీస్కి సంబంధించి అనేది డీటెయిల్గా ఉంది, బట్ నేను కాస్త పైపైన చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక లోవర్ లిప్తో పాటు చిన్కి సంబంధించి అంటే కింది పెదవి, దాంతోపాటు గడ్డం, అలాగే అప్పర్ లిప్తో పాటు అప్పర్ జా, పై దవడతో పాటు పై పెదవి, దాంతోపాటు రైట్ సైడ్ ఆఫ్ ఫోర్ హెడ్, నుదుటికి సంబంధించి కుడి భాగాన, అలాగే ఎడమ కన్ను, అలాగే చిన్కి సంబంధించి కుడి భాగాన, దాంతోపాటు మెడకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది నెక్ 6వ పాయింట్, బ్యాక్ సైడ్ ఆఫ్ నెక్ 7వ పాయింట్, అంటే మెడ వెనకాల భాగం, ఇన్ఫ్యాక్ట్ మెడకు సంబంధించి వెనకాల ఎడమ వైపు భాగం, ఆ తర్వాత మెడ వెనకాల, దాంతోపాటు ఆన్ ద టాప్ ఆఫ్ లెఫ్ట్ షోల్డర్, ఎడమ భుజం పై భాగాన, దాంతోపాటు లెఫ్ట్ షోల్డర్ టు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్, లెఫ్ట్ షోల్డర్ టు లెఫ్ట్ సైడ్ ఆఫ్ చెస్ట్, ఛాతీకి సంబంధించి ఎడమ వైపున గురించి మాట్లాడుతున్న పరిస్థితి, భుజానికి సంబంధించి, దాంతోపాటు ఫోర్ ఆర్మ్కి సంబంధించి, దాంతోపాటు లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతికి సంబంధించి, అలాగే కుడి చేతికి సంబంధించి ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తున్న పరిస్థితి. రైట్ ఫోర్ ఆర్మ్, దాంతోపాటు రైట్ హ్యాండ్ ఉంది, రైట్ నీతో పాటు రైట్ లెగ్. ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి 18th పాయింట్, చాలామందికి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఒకవేళ సైలెన్సర్ కనుక పడుంటే కారణ గాయాలు ఉండాలి కదా, ఆ క్వశ్చన్కి సమాధానం ఇదిగోండి 18th పాయింట్లో
ఉంది. 18th పాయింట్ మీరు ఇక్కడ చూడొచ్చు. A epidermal burn injury of 20 by 7 centimeter size, oval shaped, alage obliquely present on outer aspect of left thigh. The base of the burn injury is showing redness as a sign of inflammation, and it places it parchment like అంటూ కూడా, అంటే కాస్త కోడిగుడ్డ ఆకారంలో కుడి తొడ మీద, ఎడమ తొడ మీద అక్కడ మార్క్ పడిందంటూ కూడా, అంటే గాయమైనట్టుగా ఈ రిపోర్ట్లో చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి అనుమానాలు ఇక్కడ రైజ్ అవ్వడం జరుగుతోంది, దాంతోపాటు ఎటువంటి అంశాలను బేస్ చేసుకుని ఎలా లీగల్గా ముందుకు వెళ్ళబోతోంది క్రైస్తవ సమాజం, ఇప్పటికే అనేక అనుమానాలను తెర మీదకు వస్తున్న పరిస్థితుల్లో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు. ఈ డిస్కషన్లో WCC నేషనల్ ప్రెసిడెంట్ పీటర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే తెలంగాణ క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేడి సతీష్ కుమార్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి ఇద్దరికి. సతీష్ గారు, ముందు మీ నుంచి స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఒక పక్క క్యాండిల్ ర్యాలీకి సంబంధించి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవడం జరుగుతోంది, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ముందుగా ఎటువంటి అనుమానాలు రైజ్ అవుతున్నాయండి ఈ రిపోర్ట్ ద్వారా మీకు? సార్ ఓకే, నా వాయిస్ వినబడుతుందా సార్? సతీష్ గారు ప్లీజ్ క్యారీ ఆన్. సార్ యాక్చువల్లీ ఈ యొక్క ప్రవీణ్ గారి యొక్క కేసు విషయంలో ముందు నుండి మేము క్రైస్తవ సమాజం అంతా కూడా అనుమానాన్ని వ్యక్తపరిచాము. ఆ తర్వాతే ముందు నుండి కూడా డిపార్ట్మెంట్ యొక్క రిపోర్ట్ కూడా వాళ్ళు మాకు ఏమని చెప్పారంటే అది ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా ఇది జరిగిందని వాళ్ళు ముందుగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందుకే ఆల్రెడీ ఓవరాల్ గా వాళ్ళు చదివి వినిపించారు మనకు అప్పట్లో. అయితే అది మేము తీవ్రంగా అప్పుడు ఖండించి, అది ఆయన తాగలేదు, అలాంటి అలవాటు ఆయనకు లేదు, ఇది మాకు అసంతృప్తిగా ఉంది అని చెప్పి కూడా మేము దాని మీద మేము మా యొక్క అభిప్రాయాలన్నీ తెలియపరిచాం. సో ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అది ఒక పబ్లిక్ గా వాళ్ళు ప్రభుత్వం వారు రివీల్ చేశారు. సో అయినప్పటికీ అంటే క్రైస్తవ సమాజం తరఫున మేము ఆల్రెడీ పిటిషన్ కూడా మనం వేసాము, ఇది కోర్టు ఫైల్ చేసాము. సో అది ఫర్దర్ గా ఇది మూవ్మెంట్ ఆన్, ఫైనల్ డిసిషన్ ఇంకా కాలేదని నేను భావిస్తున్నాను. ఇంకా ఫర్దర్ ఇంకా మా యొక్క కోర్టు ఏదైతే సబ్మిట్ చేశారో అటు కేపాల్ గారు కానీ ఇటు బిషప్ భాస్కర్ గారు కానీ దాని మీద ఇంకా అనేకమైన ఇంకా వాదనలు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఇప్పుడే ఇంకా ఫైనల్ గా ఈ కాంట్ ఇది కదండి, మా తరఫు నుండి ఇంకా మాకు ఇంకా ఇది ఫైనలైజ్ కాలేదని మేము భావిస్తున్నామండి. ఓకే, ఒకసారి పీటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పీటర్ గారు, ఇప్పటికి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. రిపోర్ట్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం జరుగుతుందా? రిపోర్ట్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి మీకు? సార్ నమస్కారము. ఫస్ట్ రిపోర్ట్ మనం చూస్తే సార్ ఇది 26th March 2025 అండి. ఆయన చనిపోయిన 24th నైట్. ఏదైతే 26th జరిగిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ మన చేతిలో ఉంది ఒకటి. రెండోది ఫైనల్ కాజ్ ఆఫ్ డెత్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ డేట్ కంటే మనం చూడగలుగుతాం, అది 11th of April అండి. రీసెంట్ గా అంటే ఫైనల్ గా లాస్ట్ లో రిలీజ్ అయిన రిపోర్ట్ అండి. ఈ రెండు రిపోర్ట్ మనం తీసుకుంటే సార్, మొదటి మనం క్లియర్ గా చూడవచ్చు. ఏది ఆ గ్యాస్ట్రాలజీ అనే సబ్జెక్ట్ దగ్గర చూస్తే నో ఆల్కహాల్ ఫౌండ్ అని చెప్పి పీటర్ గారు మీ ఆడియో కట్ అవుతోంది. చూపెడతా ఉన్నా. పీటర్ గారు మీ ఆడియో కట్ అవుతుందా అండి? యా ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వినబడుతుందా? యా ప్లీజ్ క్యారీ ఆన్ అండి. ఇప్పుడు వినబడుతుందా? పీటర్ గారు క్యారీ ఆన్ చెప్పండి. అయితే మనము ఇది రిలీజ్ అయినది సార్ మనం చూస్తే 26th March అండి. 26th March మనం గ్యాస్ట్రాలజీ అనే సబ్జెక్ట్ లో మనం చూడగలిగితే అక్కడ నో ఆల్కహాల్ ఫౌండ్ అని చెప్పి క్లియర్ గా కనబడతా ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఎప్పుడైతే మొన్న 11th కి అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారో 11th రోజు రిపోర్ట్ ని ఫైనల్ కాజ్ డెత్ లో మనం చూడగలిగితే ఆల్కహాల్ హస్ ఫౌండ్ అని చెప్పి చూపెడతా ఉంది. ఇప్పుడు దీని మీద మనకు ఒక ప్రశ్న, ఒక అనుమానం మనకు కనబడుతోంది కదా సార్.
అప్పుడేమో ఆల్కహాల్ లేదని చెప్పి రిపోర్ట్ వచ్చింది ఫస్ట్ దాంట్లో. రెండోది అంత పచ్చిగా తాగిన వ్యక్తి అండి చనిపోయిన తర్వాత ఒకవేళ స్టెమక్ గాని మనం ఓపెన్ చేస్తే చాలా ఘోరమైన స్మెల్ వస్తుందని చెప్పి నేను కొంతమంది డాక్టర్స్ తో మాట్లాడినప్పుడు వారు నాకు చెప్పారండి. ఓకే, చాలా కంపు వస్తుందని చెప్పి అన్నారు. రెండోది మనం చూస్తుంటే సార్ తాగినప్పుడు జనరల్ గా మనము బండ్ల మీద వెళ్తా ఉంటే కార్ లో వెళ్ళినప్పుడు జనరల్ చెకప్ చేస్తేనే నోట్లో పెట్టగానే అప్పటికప్పుడు ఎంత తాగేమని క్లియర్ గా చూపెడతా ఉంటది. బ్లడ్ లో కూడా ఆల్కహాల్ అనేది 24 hours ఉంటుంది సార్. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ బాడీని ఒకవేళ పోస్ట్ మార్టం లో ఓపెన్ చేసినప్పుడు అక్కడ క్లియర్ గా స్మెల్ అనేది ఒకటి వస్తుంది. రెండోది 24 hours దాకా బ్లడ్ లో ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ లో కూడా మనకి క్లియర్ తెలిసిపోతుంది. మూడోది గ్యాస్ట్రాలజీలో గానీ లివర్ లో గానీ మనం చూస్తూ ఉంటే నో ఆల్కహాల్ ఫౌండ్ అని చెప్పి క్లియర్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ మనకి ప్రిలిమినరీ కనపడతా ఉంది. ఇప్పుడు తర్వాత ఏదైతే ఆల్కహాల్ కనపడిందో ఇప్పుడు ఆ ఆల్కహాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఇంట్లో ఆల్కహాల్ ఎందుకు లేదు అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మనకు క్లారిటీ ఇవ్వాలండి. రెండు ధోనిల మాట ఇక్కడ కనబడతా ఉంది. ఒకసారి ఆల్కహాల్ లేదని చెప్పి అంటారు, ఒకసారి ఆల్కహాల్ ఉందని చెప్పి అంటారు. అదే పోలీస్ వారిని మనం చూస్తూ ఉంటే ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు, మాకు సంబంధం లేదు, మేము రిలీజ్ చేసింది మాత్రమే అథెంటిక్ అని చెప్పి వారు చెప్తారు. చివరిలో చూసి ఏవైతే ఫేక్ మాకు సంబంధం లేదు సోషల్ మీడియా నమ్మొద్దన్న సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చి ఇప్పుడు అవే కంక్లూజన్ ఇస్తూ కేసుని క్లోజ్ చేసినట్టు కనబడతా ఉంది. మూడో పాయింట్ మనం చూస్తా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ క్రిస్టియన్స్ అంతా వ్యతిరేకమైతా ఉన్నారు, పాస్టర్లు అంతా కోపంగా ఉన్నారు, పాస్టర్లు అంతా వ్యతిరేకం అయిపోతారు, ఓట్ బ్యాంక్ ఎక్కడ చీలిపోద్దని ఒక భయంతో ఎందుకు ఈ భయం పట్టుకుందంటే సుమారుగా ఆంధ్రప్రదేశ్ మనం చూస్తే సార్ 70% క్రిస్టియానిటీ అనేది కనబడతా ఉందండి. ఆంధ్రలో ఎక్కువగా క్రిస్టియానిటీ ఉంది. సౌత్ లో అంటే ఒక కేరళ తర్వాత నెక్స్ట్ పొజిషన్ వచ్చి ఆంధ్ర అండి. రైట్ పీటర్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు లెట్ మీ కంప్లీట్ అండి. ఇప్పుడు ఆ పాయింట్ లో మేబీ సెన్సెస్ ఎలా ఉన్నాయి నాకు తెలియదు. గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన సెన్సెస్ వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు, కానీ గ్రౌండ్ లోకి వచ్చినప్పుడు మాత్రము 70% క్రిస్టియానిటీ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఆ భయానికి 8,000 మంది పాస్టర్లకి సుమారుగా 95,000 మంది పాస్టర్లు ఉన్నారని చెప్పి గవర్నమెంట్ యొక్క సెన్సెస్ లో ఉన్నప్పుడు 8,000 మందికి మాత్రమే ఈ రోజు పాస్టర్లకి సాలరీలు ఇవ్వడానికి కారణం ఏంటి సార్? రైట్ మీరు పీటర్ అంటే ప్రవీణ్ కి సంబంధించి కన్ఫైన్ అవ్వద్దాం, ఆ తర్వాత బియాండ్ గా మాట్లాడే సందర్భంలో ఈ విషయంలో గవర్నమెంట్ పాస్టర్ల నోరు మూస్తుందా ఆ పాయింట్ నేను రేజ్ చేస్తా ఉన్నానండి. పాస్టర్లను బుజ్జగిస్తుందా? కోపంతో ఉన్న పాస్టర్లకి ఇది ఎయ్యుడు బట్టి పాస్టర్లంతా వారు వైపు వెళ్తారు. అరే చంద్రబాబు గారు చాలా మంచివారు, గవర్నమెంట్ బాగుందని చెప్పి ఆ ఒక సైకాలజీ మేడప్ అవుతుందని చెప్పి ఈ యొక్క ప్లానింగ్ గుడ్ ఫ్రైడే రోజు సాలరీ వేశారా? ఈ టైంలో ఎందుకు వేయాలి? గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఫామ్ అయ్యి లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పుడు చూస్తే 1 year అయ్యి వస్తూ ఉంటే ఇప్పటిదాకా అయింది గవర్నమెంట్. ఇప్పుడు టకేల్మా అని చెప్పి క్రైస్తవులందరినీ కూల్ చేయడానికి ఈ శాలరీలు వేశారని చెప్పి క్లియర్ గా అది అర్థమైపోతా ఉంది. అంటే డబ్బుతో నోర్లు మూపిస్తున్నారా, డబ్బుతో ప్రజల్ని కొంటా ఉన్నారని ఒక పాయింట్ ఇక్కడ కనబడతా ఉందండి. అంటే ఇది కూడా ఒక అనుమానం అనేది నా ఉద్దేశం. ఇది కూడా ఒక అనుమానము. రైట్, ఒకసారి నేను సతీష్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సతీష్ గారు, ఇక్కడ అటాప్సీ కంక్లూడెడ్ ఎట్ 5:15 PM ఆన్ 26 March 2025 అని చెప్పి అటాప్సీకి సంబంధించి చెబుతున్న పక్షంలో ఫైనల్ ఒపీనియన్ని 11th అనే అంశానికి సంబంధించి మాట్లాడినప్పుడు ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతోంది. ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఒపీనియన్ యాజ్ టు కాజ్ ఆఫ్ డెత్, ఒపీనియన్ మాత్రం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దాంట్లో ఏమంటున్నారంటే అప్రాక్సిమేట్ టైమ్ ఆఫ్ డెత్ బిట్వీన్ 1 to 2 days prior to the post-mortem examination. The cause of death to be best of my knowledge and belief is pending due to toxicology report from RFSL Vijayawada. అలాగే ఇంకొక రిపోర్ట్ పాథాలజీకి సంబంధించి అందువల్ల అంటూ కూడా అంటే ఇక్కడ కంక్లూజన్ అయితే ఇవ్వలేదు, కారణం ఇది అని చెప్పి ఇక్కడ కంక్లూజన్ ఇవ్వలేదు, బట్ అనుమానాలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. సతీష్ గారు, నేనేం చెప్పేది వాళ్ళు కూడా ఇంకా స్పష్టంగా అది ఫైనలైజ్ చేయలేనట్టుగానే ఇచ్చారు కదా సార్ ఇప్పుడు కూడా. ఓకే, ఒపీనియన్ అన్నట్టుగానే అది ఇచ్చారు. ఓకే అండి, ఇంకా అది ఫైనలైజ్ గా ఇది దిస్ ఫైల్ అని అన్నట్టుగా కూడా దాని క్లారిఫికేషన్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఓకే, ఇంకొకటి ఏంటంటే మేము కూడా యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ని ఏదైతే అంటున్నారో కూడా దాన్ని కూడా మేము ఇంకా దాని మీద ఇది లేదు సార్, అంటే ఇంకా మేము నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. సో కాబట్టి ఈ సందర్భంలో ఐ మీన్ నిజ నిజాలు అనేది తెలియడానికి మనకు ఇంకా టైం పడుతుంది కాబట్టి, సో ఈ సందర్భంలో మన రాష్ట్రం అంతా కూడా అంటే ఈ యొక్క ప్రవీణ్ అన్న గారి ఈ యొక్క ఇష్యూని ఇది ఒక రాజకీయంగా అంటే ముందుకు వెళ్తుంది అనేది కొంచెం చింతిస్తున్నాను నేనైతే. సో ఇది ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ పొలిటికల్.
ఓకే. సో ప్రతిదీ కూడా ఇష్యూ పొలిటికల్ గా ఇష్యూకి దారి తీస్తూ ఉన్నది. సో మా సమాజానికి కావాల్సింది సత్యం కావాలి. యాక్చువల్లీ ఆయన వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద డెత్. సో దట్ ఈస్ వీఆర్ ఫైటింగ్ అబౌట్ దట్. సో బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సతీష్ గారు, ఇక్కడ ఒక మంచి పాయింట్ మీరు మెన్షన్ చేశారు. ఇఫ్ పొలిటికల్ ఇంప్లికేషన్స్ లేకపోతే పొలిటికల్గా ఒక ఇంపాక్ట్ ఉందనుకున్న సందర్భంలో ఇక్కడ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కోర్టులను ఆశ్రయిస్తే కనుక కోర్టుల విచారణ నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తే కనుక పొలిటికల్ ఇంప్లికేషన్స్ అనేవి ఎంతున్నా పంచైన సందర్భం అటువంటి దాఖలాలు గతంలో కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతోందా అనేది నా క్వశ్చన్ ఇక్కడ. సార్, నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇది ఆల్రెడీ కోర్టుకి మనం సబ్మిట్ చేశారు కాబట్టి సో ఆఫ్టర్ జడ్జ్మెంట్ అనేది ఇంకా మనకు తేలాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఓకే, ఇది ఆల్రెడీ కేసు ఇస్ బెంచ్ చెక్కింది కాబట్టి సో ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ అనేది కూడా హౌ టు డీల్ ద ఐ మీన్ కేసు ఎలా డీల్ అవుతుంది అనేది వీ షుడ్ వెయిట్ అండ్ సీ అనమాట. సో దాట్ బిఫోర్ ఓన్లీ ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ఆన్ ఎవ్రీథింగ్. అంటే పొలిటికల్ ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇదే మూమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఏ ఉద్దేశంతో వేసాడో మనకు అర్థం కాదు, కానీ ఈ మూమెంట్ లో పాస్టర్లకు అనేది అదొక ఐ మీన్ ఆ యొక్క ఏమంటారు శాలరీస్ అనేది ఆ విధంగా 5,000 రిలీజ్ చేయడం ఒకటి. సో ఇదే మూమెంట్ లో హర్ష కుమార్ గారు కూడా ఈ ర్యాలీ ఇష్యూస్ ని తీసుకురావడం ఒకటి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సమాజం, క్రైస్తవ సమాజం ఇంతవరకు పొలిటికల్ లో ఎందులో కూడా ఇన్వాల్వ్ కాలేదు సార్, మై థాట్. సో మా సొసైటీ అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటది. మా పొలిటికల్స్ కి మేము ఎండ్లో కూడా మేము ఫైట్ చేయలేదు, ఎండ్లో కూడా మాది మేము ఏదో ప్రార్థనలు, చర్చలు, సంఘాలు అన్నట్టుగా మేము ముందుకెళ్ళాం. బట్ ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చేసి ర్యాలీలు, ధర్నాలు, కొట్టుకోవడాలన్నా మా మా యొక్క కమ్యూనిటీకి అనేది ఇట్ ఈస్ కమింగ్ ఆన్ బ్యాడ్ నేమ్ సార్. సో మా యొక్క ఉద్దేశం ఏంటంటే దీన్ని పొలిటికల్ ఇష్యూ చేయకండి, దీన్ని పొలిటికల్ గా దీన్ని మార్చకండి. సో ఇప్పటికే చాలా మంది క్రైస్తవ మా సొసైటీ కమ్యూనిటీలో చాలా మంది దీని మీద ఇది అసత్యము, ఇది సరైన న్యాయం జరగలేదు అన్న బాధతోనే, దుఃఖంతోనే వీఆర్ ఫైటింగ్ అబౌట్ దిస్ ట్రూత్ కొరకు మేము ఫైట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని వెలుగులోనికి తీసుకురావడం చూడడానికి ఇంతవరకు కూడా నేను ఒకసారి ఐ మీన్ పొలిటికల్ లీడర్స్ ని కూడా నేను ఒక ప్రశ్నిస్తున్నా. ఓకే, ఈ ఇష్యూ ఇప్పుడు ఉదాహరణకండి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, మా తరఫున మా నాయకత్వంలో మా యొక్క ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాల్లో కానీ క్రైస్తవ నాయకులు పొలిటికల్ గా ఎవరం కూడా మాకు లేరు, వాయిస్ లేదు. హలో సతీష్ గారు కంటిన్యూ. సార్ వినబడుతుందండి? మాకు వాయిస్ లేదు. అయితే మాకు వాయిస్ లేనందువలన యాక్చువల్ ఏమైపోయిందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక పీటర్ గారు కూడా చెప్పారు 70% ఆఫ్ ద క్రిస్టియానిటీ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. సో అలాంటి క్రిస్టియన్స్ ఓట్లు ఇప్పుడు 70% ఓట్లు ఎవరికొకరికి పడి ఉంటాయి కదా సార్ నాయకులకి. సో ప్రతిపక్షం కన్నా అధికార పక్షం కన్నా పడి ఉంటాయి కదా. హలో సతీష్ గారు, అలాంటి మూమెంట్ లో ప్రతిపక్షము ఇటు మౌనంగా ఉంది, ఇటు అధికార పక్షం మౌనంగా ఉంది. సో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐ మీన్ గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ల కాడికే సైలెంట్ గా ఉన్నారు ఈ కేసు విషయంలో. అట్లీస్ట్ ఈ కేసు విషయంలో వాదించకుండా వాళ్ళు ఇది దాన్ని ఏదైనా ఐ మీన్ ఇది దాని మీద వారు ఏమి మాట్లాడకున్నా కనీసం సానుభూతి అయినా, ఒక ఓదార్పన, ఒక మంచి దైవజనుడు చనిపోయాడు మీ కమ్యూనిటీలో, సో మేము చింతిస్తున్నాం, కనీసం ఓదార్చడానికైనా మా కమ్యూనిటీకి ఎవరు దిక్కులేరండి. రైట్, ఒకసారి నేను మళ్ళీ పీటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పీటర్ గారు, కంటిన్యూ చేద్దాం సతీష్కి సంబంధించి. కానీ పీటర్, ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మీరు ఇందాక ఆ క్వశ్చన్ నేను మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 26వ తారీఖున ఈ అటాప్సీ రిపోర్ట్కి సంబంధించి అటాప్సీ కంక్లూడెడ్ ఎట్ 5:15 PM ఆన్ 26th March 2025 అన్న తర్వాత ఫైనల్ ఒపీనియన్ ఆన్ కాజ్ ఆఫ్ డెత్ అనేది 11th April 2025 రోజు వచ్చింది. అంటే కొన్ని కీలకమైన రిపోర్ట్స్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకున్న పరిస్థితి, ప్యాథాలజీకి సంబంధించి కావచ్చు, అది కూడా 11వ తారీఖున వచ్చింది. కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా 11వ తారీఖున వచ్చి చెప్పి ఆ రిపోర్ట్లో చెప్పుకొచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ 26వ తారీఖున వచ్చిందంటూ కూడా. కానీ 26వ తారీఖున వచ్చిన రిపోర్ట్కి సంబంధించి ఎందుకు ఆలస్యమైంది అనేది ఎటువంటి చర్చ జరుగుతోందండి? సార్ 26వ తారీఖు నుంచి సుమారుగా 11 పీటర్ గారు, మళ్ళీ మీ వాయిస్ కట్ అవుతుంది. 17
సార్ 26 నుంచి వినపడుతుందా? యా యా వినపడుతుందా అండి? చెప్పండి 26 నుంచి మనము ఈ 11 తారీఖు దాకా చూస్తే అంటే సుమారుగా ఒక 15-16 రోజులు కనబడతా ఉంది. ఈ 15-16 రోజులు దేనికోసం వాళ్ళు టైం తీసుకున్నారంటే అన్ని కోణాల్లో మేము విచారణ చేస్తా ఉన్నాం అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అయితే ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి లేకుంటే ఆ లివర్ లోనో లేకుంటే కిడ్నీస్ లోనో ఏదైతే ఆల్కహాల్ ఫౌండ్ అయిందని చెప్పడానికి 16 రోజులు పడుతుందా అండి? ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి, మీ వాయిస్ కట్ అయింది. పోస్ట్ మార్టమే నీకు 1 డే పడుతున్నప్పుడు వినబడుతుందా సార్ ఇప్పుడు? ఎస్ కంటిన్యూ అండి. హలో పీటర్ గారు కంటిన్యూ అండి. వినబడుతుందా? యా క్లియర్ 26 నుంచి 11th దాకా అండి. 26 నుంచి 11th దాకా మనం చూస్తే 15 నుంచి 16 రోజులు కనబడతా ఉందండి. పోస్ట్ మార్టం చేయడానికి ఒక 1 డే సరిపోతుంది సార్. 1 డే సరిపోతుంది. అందులో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. లివర్ వాడు లివర్ చేస్తాడు, కిడ్నీ వాడు కిడ్నీ చేస్తాడు, హార్ట్ వాడు హార్ట్ చేస్తాడు. వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి గైనో చేస్తాడు, గ్యాస్ కి సంబంధించిన గ్యాస్ చేస్తారండి. ఒక్కడే అన్ని చేస్తున్నాడు అంటే 15-16 రోజులు తీసుకున్నారంటే అర్థం ఉంది సార్. ఇప్పుడు గ్యాస్ట్రాలజీకి సంబంధించిన సబ్జెక్టు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా వాస్తవానికి. కానీ ఇక్కడ అంశాన్ని ప్రస్తావించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది 26వ తారీఖున దీంట్లో మెన్షన్ చేశారు. ఫైనల్ ఒపీనియన్ కాజ్ ఆఫ్ డెత్ లో ఐఎమ్ సారీ ఆ థర్డ్ పాయింట్ కింద మెన్షన్ చేశారు 26 మార్చి 2025. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే మాత్రం 26వ తారీఖుని. కానీ మిగిలిన రిపోర్ట్లకు 11వ తారీఖు వరకు కూడా సమయం పట్టింది అనేది మనకి ఈ రిపోర్ట్ బట్టి మనకి అర్థమవుతోంది. మోర్ దాన్ 15 డేస్ అండి. 26 నుంచి మీరు 11th చూసుకుంటే మోర్ దాన్ 15 డేస్ కనబడుతుంది. 15-16 డేస్ నేను అదే అంటా ఉన్నాను. 15-16 డేస్ లివర్ అది ఆల్కహాల్ కూడా ఎక్కడ ఫౌండ్ అయిందంటే ఎక్కడో కిడ్నీస్ లో లివర్ లో అని చెప్పి అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారండి. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు 15-16 డేస్ తీసుకుంటారా అనేది ఆ సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, పోస్ట్ మార్టం నీకు కావాల్సిన పోస్ట్ మార్టం ఇచ్చి దాని తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏదైనా ఉందో అది చెప్పడానికి టైం తీసుకున్న ఒక అర్థం ఉంది. కానీ 15-16 డేస్ ఒక లివర్ కి సంబంధించి కిడ్నీకి సంబంధించిన డిపార్ట్మెంట్ 15-16 డేస్ దాని మీద వర్కౌట్ చేసి దాని ఆల్కహాల్ అని ఉంది అని చెప్పడానికి 15-16 డేస్ తీసుకుంటారా సార్? అంతగానం తాగిన వ్యక్తి సార్, హైదరాబాద్ నుంచి 13 అవర్స్ మోర్ దాన్ 13 అవర్స్ ట్రావెల్ చేసిన వ్యక్తి 3 పీటర్ గారు మళ్ళీ ఆడియో కట్ అయింది. ఓకే, నాకు కనబడుతుంది 3 వైన్ షాప్ లో కొనుక్కొని ఫ్రూట్ జ్యూస్ లాగా మిక్చర్. పీటర్ గారు మధ్యలో మీ ఆడియో కట్ అవుతుంది. ఒక్కసారి కొంచెం నెట్వర్క్ ఉన్న ప్లేస్కి వచ్చి కనెక్ట్ అవ్వగలరా ప్లీజ్? పీటర్ గారు మీ ఆడియో కట్ అవుతుంది. ఒకసారి నేను సతీష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సతీష్ గారు ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్కి పీటర్ గారు మీ ఆడియో కట్ అవుతుంది. ఒక్కసారి కొంచెం నెట్వర్క్ ఉన్న ప్లేస్కి వచ్చి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి నేను సతీష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఈ గ్యాప్లో. సతీష్ గారు ఇక్కడ మళ్ళీ రీపోస్ట్ మార్టం డిమాండ్ చేయబోతున్నారా? సార్ రీపోస్ట్ మార్టం కంటే ఇప్పుడు మనకు ఆ యొక్క అంటే జడ్జిమెంట్ అనేది ఎలా ఇస్తుందో మనకు తెలియదు కదా సార్. రీపోస్ట్ మార్టం ఇస్తుంది. ఇప్పుడు మనం రీపోస్ట్ మార్టం చేయడానికి మనకు వి కాంట్ సే ఎనీథింగ్. ఓకేనా? ఇప్పుడు ఏదైతే పీటర్ గారు ఏదైతే ప్రశ్నిస్తున్నారో ఈ ప్రశ్నలను నేను కూడా ప్రశ్నించకుండా ఈ ప్రశ్నలు అనేది కోర్టు ప్రశ్నించాల్సి వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా కోర్టులో ప్రశ్నించాలి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మేము ఈ యొక్క మెడికల్ ఏదైతే ఉందో పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసుకొని మేము ప్రశ్నించడం కంటే దీని మీద న్యాయవాదులు దీన్ని ప్రశ్నించాలి. ఓకే, ఇవన్నీ కూడా ప్రశ్నించినప్పుడు జడ్జిమెంట్ వాట్ విల్ గివ్ ద జడ్జిమెంట్, ఇట్ ఈస్ రీపోస్ట్ మార్టం, దిస్ ఇస్ ఎ ఫైనల్. సో ఏం చెప్తారో దాని మీద మేము డిపెండ్ అయి ఉంటాం కదండి. ఇప్పుడు ఒకవేళ ఆ సందర్భంలో జడ్జిమెంట్ రీపోస్ట్ మార్టం చేయాల్సి వస్తుందని జడ్జిమెంట్ వస్తే విల్ స్టాండ్ అబౌట్ దాట్. ఓకే, సో అక్కడి నుంచి నేను మళ్ళీ ఈరోజు హర్షకుమార్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అక్కడ క్యాండిల్ ర్యాలీకి సంబంధించి పెద్ద ఎత్తున వెళ్తున్నారు, కానీ ఎవరు మాకు సపోర్ట్గా ఉండట్లేదు అని ఒక అంశాన్ని ఇక్కడ తెర మీద తీసుకురావడం జరుగుతోంది. సో ఇక్కడ శాంతి భద్రతల అంశం కోణంలో మాట్లాడితే కనుక మీ సమాధానం ఏంటి సార్? యాక్చువల్లీ అంటే నేనేమన్నదంటే అదే నేను చెప్తున్నాను. మనకు ఇప్పుడు ప్రవీణ్ ప్రగరాడ బ్రదర్ విషయంలో ఇంతవరకు అక్కడక్కడ శాంతియుతమైన ర్యాలీలు చేశారు, తర్వాత శాంతియుతమైన నివాళులు అర్పిస్తున్నారు ఇప్పటికీ.
సో నేనేమన్నదంటే ఇప్పుడు ఈ యొక్క గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ సందర్భంలో హ్మ్. ఏదైతే హర్ష కుమార్ గారు అయితే ఏదైతే పిలుపునిచ్చాడో క్రైస్తవ సమాజానికి, హ్మ్. హలో హ్మ్. సార్ నా పాయింట్ వింటున్నారా? వినిపిస్తోంది సతీష్ గారు. పిలుపునిచ్చాడో హ్మ్. అది కొంచెం అది బర్నింగ్ ఇష్యూగా మారింది. హ్మ్. సో ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రవీణ్ బ్రదర్ మీద ఉన్న ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళందరం కూడా హ్మ్. వాటికి చేరుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఓకే. 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 సో దాన్ని బేస్ చేసుకొని అంటే దాని విషయంలో దాన్ని అంటే ఈ దినాన్ని మనం అక్కడ చేయడం అంటే నా ఉద్దేశంతో మై ఒపీనియన్ ఏంటంటే హ్మ్. అక్కడ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఇది మన కోర్టు ఇది అప్పగించాం కాబట్టి హ్మ్. ఈ కేసు ఫైనలైజ్ కోర్టు చేస్తుంది కాబట్టి హ్మ్. ఆడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు హ్మ్. అక్కడ ఒక మా యొక్క కమ్యూనిటీ నుండి హ్మ్. ఒక 10-15 మందిని పెద్దలని ఓకే. తీసుకొని వెళ్ళి విత్ గవర్నమెంట్ అంటే పోలీస్ పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసి క్యాండిల్ వెలిగించుకొని రావడం అది దట్ ఈస్ గుడ్ ఫర్ అస్. హ్మ్. సో ఈ సందర్భంలో ఈ బర్నింగ్ ఇష్యూలో ఇప్పటికే క్రైస్తవ సమాజం రోడెక్కింది. ఓకే. బాగా ఐ మీన్ బాగా రోడెక్కి ప్రజలంతా కూడా న్యాయం కొరకు పోరాడుతున్నాం. సో ఇంకా ఈ యొక్క అంటే ఇది ఒక ఇప్పుడు అక్కడ రావడం అక్కడ అంత గుంపు కూడడం మరలా ఇదంతా కూడా మరలా గొడవలు కావడం ఇదంతా కూడా క్రిస్టియన్ కమ్యూనిటీలో అనేది పెద్ద ఒక భయాందోళనని గురి చేస్తుంది సార్ కమ్యూనిటీ. ఓకే. సో నా ఉద్దేశం ఏంటంటే హర్ష కుమార్ గారి ఒపీనియన్ ఇస్ వెరీ గుడ్. వీళ్ళు అప్రిషియేట్ దట్ మంచి డిసిషనే. కానీ ఆయనతో పాటు కొంతమంది పెద్దలను తీసుకొని వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి అక్కడ నుండి తాను ఏదైనా మీడియా మీద మాట్లాడింటే దట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఓకే. మాకు ఆయన అలాంటి వ్యక్తి కూడా మాకు కావాలి. ఎందుకంటే సమాజం పక్షంగా ఆయన ఫైట్ చేస్తున్నాడు. ఎవరు ఈ క్షణంలో అలాంటి వ్యక్తి అలాంటి వాయిస్ ఎవరు మా సొసైటీ పట్ల ఎవరు కూడా ముందుకు రాలేదు. సో ఆయన వచ్చి అంతగా డేర్ అండ్ డాష్ గా ఫైట్ చేస్తూ ముందుకెళ్తున్న పర్సన్ ని మేము కూడా ఈ విధంగా అంటే ఆయన అరెస్ట్ కావడం ఐ మీన్ మాకు కూడా చాలా బాధాకరం. యాక్చువల్ అది చాలా కానీ సతీష్ గారు ఇక్కడ ఇక్కడ క్వశ్చన్స్ ఏం రైజ్ అవుతున్నాయంటే కనుక పోలీసులు రిపోర్ట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఆల్కహాల్కి సంబంధించి అంటూ కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు సీసీ ఫుటేజెస్ని చూపిస్తున్నారు. ఇవేవి నమ్మసక్యంగా లేవా లేకపోతే లేదు ఒక్క విషయం సార్ నేను దీని మీద ఏం మాట్లాడతానంటే సో ఇంతకు ముందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే సీసీ కెమెరాలు మేము అది వీడియోస్ మేము రివీల్ చేయలేదని చెప్పారు. తర్వాత వాళ్ళు అవే విజువల్స్ రివీల్ చేశారు. అదంతా దట్ ఈస్ ఆల్ డిఫరెంట్. సో నేనేమన్నంటే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ మీద ప్రశ్నించాల్సింది కోర్టు. ఓకే. హలో. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ మీద ప్రశ్నించాల్సింది కోర్టు. చేర్చాల్సింది కోర్టు. న్యాయమూర్తులు చేర్చాలి. జడ్జిలు న్యాయవాదులు వాదించాలి దీని మీద. ఓకే. సో దీని మనము తప్పు అని లేదు కరెక్ట్ అని దీని మీద ఒక ఐ మీన్ ఫైట్ చేయడానికి వి కాంట్ అంటే ఇది కోర్టుకు వెళ్ళక ముందు మాకు అనేది దీని మీద రైట్స్ ఉండే. ఓకే. ఓకే. ఇది కోర్టుకు వెళ్ళక ముందుకు ఇది కనుక ఇది అప్పగించక ముందుకు ఇది మా మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఫైట్ చేస్తుంటాం ఇది కరెక్ట్ అయిన రిపోర్ట్ కాదని. సో ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఏంది కోర్టుకి వెళ్ళింది కాబట్టి మాకు 100% మేము 100% క్రైస్తవ సమాజం అంతా కూడా ఇది హత్యగా భావిస్తున్నాము. ఫస్ట్ పాయింట్ ఒకటి. ఓకే. సెకండ్ పాయింట్ ఒకటి ఏంది ఆయన ఆల్కహాల్ తీసుకోలేదు. ఆయన ఆల్కహాల్ తీసుకునే వ్యక్తి కాదు. సో ఇది ఫైనల్. ఇది మాకు మా సమాజానికి తెలిసిన సత్యం. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది కదా. ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ లో head injuries and other multiple injuries associated with consumption of ethyl alcohol అంటూ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. మరి సార్ వాస్తవమే సార్. నేను ఏమంటున్నా అది మన ప్రభుత్వం ఇచ్చిన ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏదైతే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దట్ ఈస్ మేము దాన్ని నేనేం తప్పట్టట్లేదు. కానీ దాని మీద మేము ఏదైతే ఈ దాని మీద మా సమాజం నుండి ఏదైతే కేసు పుట్టప్ అయిందో సో దాన్ని న్యాయవాదులు మా తరఫు నుండి దాని మీద అది తప్ప పోస్ట్ మార్టం రైట్ అనేది వాళ్ళు వాదిస్తారు. సో అక్కడ మాకు జడ్జిమెంట్ కావాలి. అక్కడ వాళ్ళ నోటి నుండి జడ్జిమెంట్ వీ షుడ్ వాంట్ అంటే లిసన్ దట్ వర్డ్ అన్నమాట. సో ఇప్పుడు మేము దాన్ని ఇష్యూగా చేసి వాళ్ళు పంపించి తప్పని మేము ధర్నాలకు దిగి మేము రోడ్లు రస్తా రూపాలు చేసి మేము ఈ విధంగా సమాజానికి మాకు ఇంతవరకు ఒక మంచి సొసైటీకి ఒక మంచి పేరుంది సమాజంలో.
క్రిస్టియన్ సొసైటీ అంటే శాంతియుతమైన సొసైటీ, ఇది పెద్ద హరిబరి చేయదు, గొడవలు పడదు, పీస్ఫుల్ గా ప్రేయర్ఫుల్ గా ఉంటుంది అన్నట్టుగా మాకు ఒక మంచి సాక్ష్యం ఉంది. సో మేము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు చేసి దాన్ని ధర్నాలు చేసి దాన్ని పెద్ద ఇష్యూ చేయడానికంటే కోర్టుకి వెళ్ళింది కాబట్టి కోర్టు యొక్క జడ్జిమెంట్ కొరకు మేము వెయిట్ చేస్తాము. ఓకే, బట్ ఇక్కడ మీరు ఇందులో అన్నట్టుగా ఒకవేళ ఈ క్వశ్చన్కి సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ కోర్టు సారీ ఫర్ దాట్ రిపోర్ట్కి సంబంధించి మీరు చూసారు, దీంట్లో ఆల్కహాల్కి సంబంధించి అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి, గాయాలకు సంబంధించి కూడా ప్రస్తావించారు. సో కోర్టుకి సంబంధించి సతీష్ వాళ్ళు ఎన్ని గాయాలు ఎన్ని విధాలైన రిపోర్ట్స్ వాళ్ళు సబ్మిట్ వెలుగులోకి తీసుకొచ్చినా మా సమాజం యొక్క అంటే మా సమాజము ఇది 100% మా కమ్యూనిటీ ఈ రిపోర్ట్స్ నమ్మదు సార్. ఓకే, సో ఆల్రెడీ దాన్ని నమ్మలేకపోతున్న పరిస్థితి కమ్యూనిటీ కాబట్టి ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ఆన్ కోర్టుకు సబ్మిట్ అయింది కాబట్టి. సారీ ఫర్ ది ఇంటరప్షన్ సతీష్ గారు, నమ్మకం రిపోర్ట్ మీద కలగటం లేదా, లేకపోతే ఏమైనా క్లియర్ కట్ పాయింట్స్ చెప్పగలరు? ఎందుకంటే ఇక్కడ రిపోర్ట్లో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కనుక పోలీస్కి సంబంధించి దే విల్ వెల్ నోన్, ఒకవేళ ఈ కేసుకి సంబంధించి అటు ఇటు అయినా కోర్ట్స్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటు అంటే స్థానిక కోర్టులకు సమాధానం చెప్పాలి, లేకపోతే హైకోర్టుకి సమాధానం చెప్పాలి, ఒకవేళ మీరు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ అవేర్ కదండి, వీటి మీద వాళ్ళకి ఒక కమాండ్ ఉంటుంది, తెలుసు అంటే అవగాహన ఉంటుంది కదా సార్. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళ అవగాహన వారి యొక్క అవగాహనతో వారు రైట్ రిపోర్ట్ ఇచ్చిండొచ్చు. ఓకే, ఐఎమ్ నాట్ ఐ మీన్ వాళ్ళని నేను తప్పులో నేను పట్టి చెప్పట్లేదు ఈ మాట. వాళ్ళు ఇచ్చిండొచ్చు, కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిండొచ్చు. ఓకే, బట్ మా కమ్యూనిటీకి ఆ రిపోర్ట్ అనేది మా కమ్యూనిటీకి అంటే మా కన్క్లూజన్ కి తెలిసిన విషయం ఏంటంటే అది సరి అయిన రిపోర్ట్ కాదని మా కమిటీ యొక్క అంటే మా క్రిస్టియన్ కమిటీ యొక్క డిసిషన్ అది. ఓకే, అంటే ఆల్రెడీ అది సరైన రిపోర్ట్ కాదని. సో దాని కొరకు కేసు పుట్టప్ చేశారు. సో దాని మీద కేసప్ దాని మీద వర్కౌట్ అవుతుంది. సో ఫైనల్ జడ్జిమెంట్ అనేది అక్కడ న్యాయవాదులు వాదిస్తారు, జడ్జి దాన్ని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాళ్ళు ఇచ్చే తీర్పుని మేము ఆహ్వానిస్తాం, అంగీకరిస్తాం. అదే అండి. ఓకే ఓకే, ఒక్కసారి నేను పీటర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి పీటర్ జాయిన్ అయ్యి ఉన్నారా? ఓకే పీటర్, ఒక్కసారి కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పీటర్ ఏం చెప్తారు? ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? సార్ ఇది ఖచ్చితంగా మొదటి నుంచి మేము ఏదైతే చెప్తా ఉన్నామో హత్య అని చెప్పి, ఆ హత్యకి సంబంధించిన డే బై డే మనకి ఎవిడెన్స్లు బయటకు వస్తా ఉన్నాయండి. నిజాన్ని ఎవరు కూడా ఆపలేరు, సూర్యకాంతిని అరచేస్తే ఎవరు కూడా ఆపలేరు అనేది ఖచ్చితంగా కనబడుతోంది. మేము కూడా పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నామండి. నేను ఇక్కడే ఉన్నాను, విజయవాడలోనే ఉన్నాను. సెన్సిటివ్ చాలా రోజుల నుంచి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఇంకా చాలా ఎవిడెన్స్లు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మీడియా ముందు పెడతాం, దోషులను ఖచ్చితంగా మేము న్యాయస్థానం ముందు మేము నిలబెడతామండి. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ పీటర్ అండ్ సతీష్ గారు, ఇద్దరికి కూడా ఆర్టీవీకి సంబంధించి లైవ్లో జాయిన్ అయ్యి ఒపీనియన్ని షేర్ చేసే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతున్న పరిస్థితి. క్రైస్తవ సమాజం మాత్రం ఇది అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అంటోంది. ఆ కోణంలో దర్యాప్తు జరగాల్సిన అవకాశం రెండు ఉన్నాయంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. కోర్టు తీర్పు తర్వాత దానికి తదనుగుణంగా ముందుకు వెళ్తా ఉంటూ కూడా క్రైస్తవ సమాజం చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మీకే అనిపిస్తోంది, కాంటాక్ట్స్లో మీకే అనిపిస్తుంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.